ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. సాధారణంగా సంవత్సరం మారుతుందన్నా లేదంటే ఉగాది వస్తుందన్నా, అదే కాకుండా ప్రతి నెల కూడా మన జాతకం ఏ విధంగా ఉంటుంది అంటే మనం అనుకున్న పనులు జరుగుతాయా లేదా, ఏదైనా విషయాలలో కొంచెం వెనకడుగు వేయాలా లేదంటే ముందడుగు వేయాలా అని సో ఖచ్చితంగా జ్యోతిష్యాన్ని మన రాశి ప్రకారంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అది కామన్. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం చాంద్రమానం ప్రకారం మన జ్యోతిష్యం వాళ్ళు చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు, మనం ఆ జ్యోతిష్యాన్ని చూస్తూ ఉంటాం. అయితే కేరళ వాళ్ళైతే మాత్రం సూర్యమానాన్ని పాటిస్తారు. సో సూర్యమానం ప్రకారం కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబోద్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురువు గారు, మకర రాశి వారికి ఈ 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో భాగంగా ఏ విధంగా ఉంటుంది, అది కూడా కేరళ నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే గనక అసలు ఎట్లా ఉంటుంది మకర రాశి వారికి? అంటే గతంతో పోలిస్తే అంటే ఇంత ముందుకు శని గ్రహం ప్రభావం చాలా ఎక్కువగా ఉండింది కాబట్టి రకరకాల సమస్యలు పడ్డారు. సో ఇప్పుడు బాగుండబోతోంది అని విన్నాము. సో ఎట్లుంటుంది ఓవరాల్గా? ఈ సంవత్సరం కూడా అట్లాగే ఉండబోతుందమ్మా. ఈ సంవత్సరం కూడా శని దోషంతోనే బాధపడడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఏంటంటే అంతగా ఉండకపోవచ్చు. ఓకే, అంత ఎఫెక్ట్ ఉండదు. అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అదే ప్రభావం నడుస్తుంది కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే కాస్త సుమారుగా వీళ్ళ చీకట్లో వెలుగులాగా ఏదో ఒకటి కనపడుతుంది కంపల్సరీ. వీళ్ళ జీవితంలో ఏదో ఒక కొత్త మార్పు, రాశిలో మంచి మార్పు రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి వెలుగు వస్తుంది. సాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి ఉంటుంది. ఫైనాన్స్ చేసేవాళ్ళు కానీ, ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, మరి అనేక రకరకాల రంగాలు ఉన్న వాళ్ళు కూడా ఏదేంటంటే వీటిపైన ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు. ఈ సంవత్సరం అంతా కూడా పెట్టుబడి పెట్టి బిజినెస్ పెట్టుకుందాము, కొత్తగా ఇల్లు కొనుక్కుందాము, కొత్త వాహనం కొనుక్కుందాము, ఇంకా ఏదైనా ఎక్కడైనా మనము వేరే ప్రదేశానికి వెళ్దామని బదిలీ కావడం అలాంటి ప్రయత్నం చేయకూడదు. నిందలు బాగా పడతాయి వీళ్ళకి. ఈ సంవత్సరం కొద్దిగా నిందలు ఒక జూన్ వరకు అట్లాగా ఉంటుంది. జూన్ తర్వాత చాలా బాగుంటుంది వీళ్ళకి. ఈ 6 మాసాల పాటు కూడా మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. 6 మాసాల తర్వాత నుంచి కొంత ఇబ్బంది తొలగి బాగా మనకు ఇబ్బంది అన్ని కూడా పోయడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు చెప్తున్నా అప్పుడే, సో వ్యత్యాసము అనేటప్పటికి ఇక్కడ కనపడుతుంది. అంటే శని, రాహు, కేతు కొంచెం నీచంగా కనపడుతున్నారు కాబట్టి ఇటువంటివి. కానీ పోయిన సంవత్సరంలో ఉన్నవంటి ఒక ఊపు, ఆ వేడి అంత ఉండకపోవచ్చు, అంత ప్రెషర్ ఉండకపోవచ్చు. ఏమండి? కాకపోతే సుమారుగా ఉంటుంది, బాగుంటారు, అనుకున్న విధంగా అవుతుంది. వివాహం పరంగా వంటి కన్యాలకి వివాహంకి జరగటము, సంతానం కలిగిన వాళ్ళకి సంతానం కలగటము, ఆరోగ్యం కుదురుగా లేని వాళ్ళకి కొద్దిగా మెరుగైన వంటి పరిస్థితికి రావడానికి జరుగుతుంది. కోర్టు కేసు ఫైల్స్ ఇవంటి కూడా జరిగే వంటి పరిస్థితి ఏమైనా వచ్చిందని కూడా అది ఫైనల్ స్టేజ్కి వచ్చేటందుకు ఉంటుంది. వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ చేసి సిట్టింగ్ అయ్యడానికి ఒక స్టెబిలిటీ ఉంటుంది. పోతూ పోతూ శనీశ్వరు మంచిగా చేసే పోతారు వీళ్ళకి. సో అంత మాదిరి ఒక కైంగర్యాలు జరుగుతుంటుంది. ఓకే గురుగారు. సో మరి మకర రాశిలో ఉన్న వాళ్ళకి, మకర రాశి వారికి, విద్యార్థులకి కానివ్వండి, లేదంటే ఉద్యోగస్తులకి, రైతులకి, అలాగే పొలిటీషియన్స్కి ఏ విధంగా ఉంటుందంటారు? పొలిటీషియన్స్కి మనము చూసుకుంటే అయితే మాత్రాన మాటలో కొద్దిగా తేడాలు రావడానికి జరుగుతాయి. అంటే మాటల్లో అంటే ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానీ దాంట్లో కానీ కొద్దిగా తేడా రావడానికి ఉంటుంది. మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మనం మాట్లాడుకొని ఉంటే సరిపోతుంటుంది. మరి అదే విధానంగా చూసుకుంటే అయితే మాత్రాన కొన్ని విపత్తులు వీళ్ళ మీద పడడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఉద్యోగంలో కూడాను కొద్దిగా వర్క్ సెక్షన్స్ పైన ప్రెజర్స్ పడడానికి ఉంటుంది. సో అనేక రకమైనటువంటి ఇబ్బంది పడడానికి అవకాశం కనపడుతుంది. అంటే కొద్దిగా హడావుడిగానే, అంటే అలానే ఉంటుంది తప్ప అంతగా పర్ఫెక్ట్గా కనపడదు. కానీ ఓవరాల్గా మీరు చూసుకుంటే అయితే మాత్రాన ఒక దేవత ఆరాధన చేసుకొని ఇటువంటి పరిహారం చేసుకుంటే మాత్రం మీకు జీవితంలో ఈ 25 సంవత్సరంలో చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉండడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేది తొలగిపోవాలి. ఆ నెగిటివ్ ఎనర్జీస్ తొలగిపోతేనే చక్కగా అద్భుతమైన వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం అనేది జరుగుతాయి. ఓకే గురుగారు. మరి విద్యార్థులకి స్టడీస్ పరంగా కూడా వాళ్ళకి మంచి పాస్ అయ్యడానికి ఆస్కారం ఉంటుంది. కొద్దిగా ఒత్తిడి బాగా పెట్టుకోవాలి.
ఎముక ఆరోగ్యంగా కొద్దిగా క్షీణిస్తుంది, ఉమ్, ఆరోగ్యంగా కొద్దిగా బాధపడుతూ ఉంటుంది. ఉమ్, సో జలదోషం లాంటివి కానీ ఇంకా ఇతర దోషాలు కానీ అలాంటివి కనబడుతుంటాయి. అవన్నీ కూడా తొలగిపోవడానికి మంచి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులు కూడాను ఒక సుమారుకు ఒక లెవెల్కి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్, విఫలం అయితే అవరు. అంటే విఫలం అంటే పాజిటివ్గా ముందుకు వెళ్తారు, వెనక్కి రావడం అనేది జరగదు. ఉమ్. ముందుకు వెళ్ళడానికి చాలా ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. గురుగారు, అంటే వేరే రాశి వాళ్ళకి పంట మార్పిడి చేస్తే బాగుంటుంది అని అన్నారు కదా. సో మరి ఈ మకర రాశి రైతులకి ఎలా ఉంటుంది పంట పరంగా? వీళ్ళకి ఏంటమ్మా, ప్రతిరోజు కూడాను కష్టపడింది నడవదు అవును. ఏమండి. కాకపోతే ఏంటంటే కొంతమంది రైతుల్లో ఆ, పందుల పెంపకం చేసే వాళ్ళు ఉంటారు, కోళ్ళు వ్యాపారం చేసే వాళ్ళని కూడా రైతులే అంటారు ఉహుం, ఏమా. సో ఫామ్ హౌసెస్ అంటే కొన్ని మ్మ్. ఫార్మ్స్ పెట్టుకొని మెయింటైన్ చేస్తాం. దీంట్లో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మేకలు పెంచుకున్న వాళ్ళు ఉంటారు, ఆవులు పెంచుకున్న వాళ్ళు ఉంటారు, గేదెలు పెంచుకున్న వాళ్ళు ఉంటారు. ఉమ్, మరి అదే విధానంగా రైతులు ఈ పాడి పంట పండించుకున్న వాళ్ళు రకరకాలుగా కనపడుతూ ఉంటారు. సో వీళ్ళకంటే కూడా ఏంటంటే ఓవరాల్గా ఒక లెవెల్కి రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఉహుం, దానికి వీళ్ళు ప్రత్యేకంగా ఏం చేయాలంటే వాళ్ళు ఉన్నటువంటి గ్రామీణ దేవతలు అంటే రైతులకి ఉమ్, ఉమ్. మామూలుగా ఈ ఒక రాసి ఉన్న వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళు కాకుండా ఊరు బయట ఊర్లలో, ఉన్న వాళ్ళు గ్రామీణ దేవతకు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఓకే. ఊరు పులిమేర ఉంటుంది కాబట్టి ఉమ్, ఆ గ్రామీణ దేవతకు కొబ్బరికాయ కొట్టో సాకపోసో ఇంత బెల్లము ఇంత ముక్క పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా చక్కటి ఫార్మర్స్కి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు ఇవన్నీ కూడా చేసుకుంటే ఫలితాలు ఓకే లభిస్తాయి. గురుగారు, అయితే మరి ఈ మకర రాశి వారికి అంటే అంతగా లేదు అన్నట్టుగా చెప్పారు కదా. సో మరి మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? వీళ్ళు ఎక్కువ శాతం శనీశ్వర ఆరాధన చేసుకోవాలి. ఉమ్, నువ్వుల దీపం పెట్టుకోవాలి. నువ్వుల దీపం. ఓకే. నువ్వుల దీపము అది ఎట్లా పెట్టుకోవాలో పిరికి దీపం నువ్వులు వేసి ఉమ్, ఒక అట్టాకు పైన చక్కగా దానిపైన ఒక మట్టి ప్రమిద పెట్టి ఉమ్, నువ్వుల నూనె పోసి దీపార్థన చేయాలి. ఉమ్, ఆ చేసిన తర్వాత ఆ నువ్వుల ప్రమిదని కొండెక్కిన తర్వాత నీళ్ళలో వేసేయాలి. ఉమ్. ఇంట్లో ఉంచుకోకూడదు. ఓకే, నల్ల నువ్వుల తెల్ల నువ్వుల గురువు? నల్ల నువ్వులే. నల్లవే. మరి శనీశ్వర పటం ఇంట్లో పెట్టుకోకూడదు కదా గురుగారు అంటే అని అంటూ ఉంటారు. ఆ శనీశ్వర పటం పెట్టుకోకూడదు. ఆ, శనీశ్వరుని పైన ఈ ఒకటి చేయాలి, శనివారం నాడు చేయాలి. శనివారం. ఆ రోజు స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థం ఏదైనా కూడా నైవేద్యం తీపి అన్నం గన లాంటివి చేసి పెట్టుకోవచ్చు. గుడాన్నం లాంటివి కూడా చేసి పెట్టండి. చాలా ఇష్టమైనటువంటి గుడాన్నం అంటే పొంగల్ ఉమ్, కూడా చేసి పెడితే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నువ్వులు పెట్టి దానిపైన దీపారాధన చేస్తే ఉమ్, శనిపీడ దోష నివర్ధన కావడానికి ఉపశమనం జరుగుతుంది. నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి. ఉమ్, 108 సార్లు చేస్తారా, 11 సార్లు చేస్తారా, అది మీ శక్తికి తగినట్టుగా. కానీ కంపల్సరీగా ప్రతి శనివారం మంగళవారం నాడు ప్రదక్షిణ చేయండి. ఉమ్. మంచి మెరుగైన వంటి పరిస్థితి రావడానికి ఆస్కారం కనపడుతుంది. మీకు మంచి లాభదాయకం అంటే జూన్ నుంచి చూసుకుంటే అయితే మాత్రం బాగా హై లెవెల్కి వెళ్ళడానికి ఉమ్, ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు లోగా అయినా ఉమ్. జూన్ తర్వాత జూలై తర్వాత మీకు చాలా మంచిగా పీక్లో వెళ్ళిపోతారు. ఇక ఓకే. సో వెనక చూసుకునే అవసరం లేదు. గురుగారు, దేవతారాధన, శనీశ్వరి దేవత ఆరాధన, శనీశ్వరుడికి దేవత. శనీశ్వరికి వీళ్ళు పూజించుకోవాలి. ఓకే, ఓకే. అయితే గురుగారు, సో దేవతారాధన చేయాల్సిన దీపారాధన చాలా చక్కగా తెలియజేశారు ఏ విధంగా ఉంటుంది అని. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమన్నారాయణ.